వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి పొత్తులతో సతమతమవుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు. మరి అసలు కరోనాలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు చూడని ఇద్దరు కూడా ఇవాళ వచ్చేసి ప్రజలకి మేము ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. పొత్తుల కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కానీ ప్రజలకి మేము ఇచ్చే హామీలు ఏంటో కూడా తెలియజేయకుండా, వాళ్ళ మేనిఫెస్టో కూడా తెలియకుండా పొత్తుల కోసం పాకులాడుతున్న చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసి వచ్చినా, ఎంతమందితో ఆయన లాలుచిపడిన జగనన్న సింగిల్గానే వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నారు. ఆయన అడుగులేసి మేము 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇది నా మాట కాదు, ఇది రాష్ట్ర ప్రజల మాట. ఆ దేవుడి ఆశీస్సులతో, ఈ ప్రజలు చల్లని దీవెనలతో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. జగనన్న ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. మా పిల్లలకి, వృద్ధులకి, మహిళలకి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మేము జగనన్నకే తోడుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ రావడం ఖాయం. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. మంచి పారిశ్రామిక కార్మిక బంద్ శుక్రవారం విజయవాడలో ప్రశాంతంగా జరిగింది. అందుకనే ఢిల్లీలో రైతాంగం కథలు దొక్కారు. వాళ్ళతో ఏం చేయాలి? నువ్వు చర్చలు జరపాలి. రబ్బర్ బుల్లెట్లు కురిపిస్తావా? ఒక్క రైతు వెనకాల చూస్తే 50 రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయి. నువ్వు ద్రోణుల మీద నుంచి వేసినటువంటి బాష్పవాయు గోళాలతో రైతులు రక్తం ఓడుతున్నారు. అక్కడ రైతు మీద నీకు మమకారం ఉందతయా? ఏ రైతు లేకపోతే కరోనాలో కోట్ల మంది చచ్చిపోయేవాడు. వాళ్ళు అన్నం పెట్టకపోతే మొత్తం దేశం అంతా కూడా అవసాన పాలయ్యేది. కరోనాని నువ్వు కాపాడగలిగావా? లేదే. ఆనాడు ప్రజానీకానికి ఆక్సిజన్ ఇచ్చింది ఎవరో? పబ్లిక్ సెక్టార్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది. రూర్కెలా, దుర్గాపూర్ ఈ ఉక్కు ఫ్యాక్టరీలో పబ్లిక్ రంగంలో ఉన్నాయి. ఆక్సిజన్ ఉత్పత్తి చేసినాయి. ప్రజల చేతిలో ఉన్నటువంటి రైల్వే ప్రజలకి ఆక్సిజన్ ఇచ్చింది. నువ్వు కనీసం 10 కేజీలు బియ్యం ఇచ్చావా? విద్వాంసం పుస్తక ఆవిష్కరణ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్వాంసం అనే పుస్తకంలో గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతా రాజధాని భూముల గురించి, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి ఆయన మాట్లాడుతా ఆలపాటి సురేష్ గారు చాలా బాగా రాశారు, కమ్మగా రాశారు అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజధాని భూముల మీద పుస్తకం రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో మర్చిపోయినట్టున్నాడు. నిన్న ఒక పార్టీ అధినేత ఎంత హుందాగా ఉండాలి అనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియనటువంటి వాళ్ళు నిన్న మాట్లాడటం జరిగింది. వీళ్ళకి పార్టీ సిద్ధాంతాలు లేవు, వ్యక్తిగత సిద్ధాంతాలు లేవు, ప్రజల మీద మక్కువ లేదు, ప్రజలకు ఏం కావాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళు నిన్న మాట్లాడిన మాటలు. ఐవి కృష్ణారావు గారు రాజధాని భూముల గురించి రాసినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రాజధాని భూముల పేరు చెప్పి కేవలం ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తుందని చెప్పి మాట్లాడిన మాటలు మర్చిపోయావు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నా. కేవలం ఈ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గ దోపిడీ అరికడతానని ఆ రోజు చెప్పావు. జగన్ ప్రభుత్వం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు పోయాయని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. పేదవాడి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, ఆ మందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన ఇవాళ ఒక కుటుంబం అనాథలు అయిపోవడం జరిగింది. ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి 12 నెలల పిల్లడు, భార్య చిన్న పిల్ల,
అసలు వాళ్ళు రేపు ఏ విధంగా బతుకుతారని ఒకసారి ఆలోచన చేస్తే అక్కమ్మ కూర్చు అట్లాంటి 5 లక్షల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డు పట్టడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలు సుమారు 5 లక్షల మంది పైగా మరణించారని లెక్కలు చెబుతాను. ఇది చాలా దురదృష్టకరం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదం పేదవాళ్ళ ఇబ్బందులకి, పేదవాళ్ళని వాళ్ళ కుటుంబాలు తలకిందులయ్యే విధంగా ఈయన చేసే పనులు, అటు బాలికల అదృశ్యమయ్యే కేసులు చూసుకున్నా, లేకపోతే మందు ద్వారా, ఈ మద్యం ద్వారా అనారోగ్యం పాలవుతున్న మగవాళ్ళని చూసుకున్నా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదం ఈ రాష్ట్రంలో పెట్టిన తర్వాత ఆయన పరిపాలనా విధానంలో కేవలం డబ్బు సంపాదనే జయంగా చేస్తున్న పరిపాలనా విధానం వల్ల అనేక మంది ప్రాణాలు, పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలా దురదృష్టకరమైన సంఘటన తెలియజేస్తున్నాం. కులమత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ మాత్రమే అని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఈరోజు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ప్రజానీకం బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు చాలామంది వేరే వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానీ రాలేదు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేక మంది ప్రజానీకం చెప్తాం. తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో 20 డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానీకానికి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మేము ముందుకెళ్తాం చెప్పి రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జనసేన టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. మీరందరూ జనసేన టీడీపీకి సపోర్ట్ చేయండి. ఒక అవకాశం అండి ఈసారి. గత రాష్ట్రం చూసారు కదా, అప్పుల్లోకి వెళ్ళిపోయింది, రాజధాని లేదు. సమాధానం చెప్పాలి. వాళ్ళేమో వడ్డీలు వాళ్ళే కట్టాలి, వాయిదాలు వాళ్ళే కట్టాలి, ఇళ్ళు మాత్రం మీరు ఎందుకు ఇయ్యరు? ఇందులో ఉన్న కుట్ర ఏంటి? దీనికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకపోతే మహిళలు ఇళ్ళని చీపులతో, చెప్పులతో సత్కరిస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే హెచ్చరిస్తున్నాం. మరొక పక్కన పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా సెంటు భూమి పథకంలో ఇళ్ళు పూర్తి చేయాలా, గృహప్రవేశం చేయించలా. దీనికి కారణం ఏంటో కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంటు భూమి పథకంలో కానీ, టిట్కో ఇళ్ళ పథకంలో కానీ వేల కోట్ల రూపాయల స్కాములు జరిగినాయి, అవినీతి జరిగింది. వైసీపీ నాయకులు దోచుకోవడానికి, దాచుకోవడానికి, దండుకోవడానికే ఆ స్కీమ్ అని కూడా ఈరోజున ప్రజలైతే తెలియజేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా టీవీల్లో, పేపర్లో పెద్ద ఎత్తున విజయవాడ పరిసర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా జరుగుతుందంటే అధికారులు అక్కడ ఎందుకు రావట్లా? రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించట్లా? మైనింగ్ మాఫియాని ఎందుకు అడ్డుకోవట్లా? కొత్తూరు తాడేపల్లిలో కానీ, వెలగలేరులో కానీ ఇష్టానుసారం మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంటే ఎందుకు రెవెన్యూ అధికారులు స్పందించట్లా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.